శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 25. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. ప్రస్తావన: శ్రీగురుడు అక్కల్కోట స్వామిలాగా విద్యా గర్వాంధులైన పండితులకు గర్వభంగం చేయడానికి అంత్యజుని చేత వేదం చదివిస్తారు. ఈ కుపండితులు వేదని విప్రనిందలో యవనరాజు చేతిలో కీలుబొమ్మలయ్యారు. వీరిని నిగ్రహించడానికి సన్యాస ధర్మాన్ని అతిక్రమించి శాస్త్రవాదంలో వారిని ఓడించవచ్చో లేదో తెలియని శిష్యుని కోరికపై శ్రీగురుడు తమ ఆశ్రమ ధర్మం అతిక్రమించకుండానే వారిని నిగ్రహించడం వారి ధర్మ దక్షతకు సర్వ సమర్థతకు నిదర్శనం. అట్టి ధర్మ సందేహం కలిగిన సత్శిష్యుడు సద్గురువును శరణు పొందాలని సూచన. ఎంత శ్రోత్రియత పాండిత్యము కూడా ధనకీర్తి కాంక్ష వలన వ్యర్థమేగాక అరిష్టప్రదాయమని తెలియాలి. సమర్థ సద్గురు సమాగమం వలన కానీ శ్రోత్రియత పాండిత్యము సాధకం కావన్నమాట. అంతేకాదు, నిజమైన సద్గురు భక్తుడు సద్గురువు కూడా దుష్టులెంత రెచ్చగొట్టినా కూడా తామే ప్రమాణమని పలికి ఋషిప్రోక్తమైన శాస్త్రమే ప్రమాణమని చెప్పి దానినే సామాన్య సాధకుల వలె శ్రద్ధతో పాటిస్తారు. సద్గురువు చెప్పిన వేదస్థుతి రూపమైన ఈ 25, 26, 27 అధ్యాయాలు పాఠకులకు పవిత్రతను, నిరహంకారాన్ని, సద్గురువుపై భక్తిని పెంపొందిస్తుంది. కథారంభము: అటుపైన శ్రీగురుడు చేసిన దివ్యలీలలను వినిపించమని ప్రార్థించిన నామధారకునితో సిద్ధముని ఇలా చెప్పారు. ఒకప్పుడు వైఢూర్య నగరంలో ఒక ముసల్మాను పరిపాలిస్తుండేవాడు. అతడు హిందూ మతద్వేషి, ఎంతో కఠినాత్ముడు. అతడు తన రాజ్యంలో గల వేదాంగ పారంగతులైన పండితులను నిర్బంధంగా తన దగ్గరకు రప్పించుకుని తన ఎదుట వేదమంత్రాలు చదివించి వాటి అర్థాలు చెప్పమని శాసిస్తుండేవాడు. అందుకు అంగీకరించని వారికి ధనాశ చూపుతుండేవాడు. అయినప్పటికీ కొందరు శిష్టాచారపరులు అలా చేయడం తమ వల్ల కాదని చెప్పి నిరాకరించేవారు. కొందరు నికృష్టులు మాత్రం అతడిచ్చే సంభావనలను ఆశించి వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేదార్థం చెబుతుండేవారు. యజ్ఞకాండలోని అంశాలు వారి నుండి విని ఆ దుష్టుడు యజ్ఞాలలో పశుహింస చేసే బ్రాహ్మణులు ఇతరులు చేసే జీవహింసను నిందించడం తగదని అవహేళన చేస్తుండేవాడు. అలా వేదార్థం చెప్పిన వారికి తన చేతికొచ్చినంత సంభావనలు ఇస్తుండేవాడు. ఆ సంగతి విని ధనాశపరులెందరో అతని మెప్పును కోరి అతని వద్దకు తమకై తామే వచ్చి వేదార్థం చెప్పసాగారు. ఒకనాడు ఉత్తరాది నుండి వేద పండితులైన బ్రాహ్మణులిద్దరు వచ్చి ఆ రాజును దర్శించి, రాజా, సకల విద్యలలోనూ మాకు సాటి అయిన వారు ఎక్కడా లేరు. మేము దేశంలోని పండితులను శాస్త్రవాదంతో ఎదుర్కొని జయించడానికి బయలుదేరాము. మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి. మా ప్రతిభ నిరూపించగలము అన్నారు. పరాయి మతాన్ని కించపరచడానికి మరొక మంచి అవకాశం లభించిందని తలచి ఆ రాజు వెంటనే నగరంలో దండోరా వేయించి నాటి మధ్యాహ్నం సభ ఏర్పాటు చేయించి ఆ పండితులను వాదంలో ఓడించిన వారికి గొప్ప బహుమానాలు ఇవ్వగలనని, ఓడిన వారిని దండించగలనని ప్రకటించాడు. అటువంటి బహుమానాలను ఆశించి మన వేదశాస్త్రాలను ఆ దుష్టుల ఎదుట వల్లించడం ఇష్టపడని శిష్టాచారులు కొందరు తమకంతటి సామర్థ్యం లేదని చెప్పి తప్పుకున్నారు. మరికొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు. వీరంతా ఆ కుపండితులకు జయపత్రాలు ఇచ్చివేయక తప్పలేదు. అప్పుడు ఆ రాజు ఆ కుపండితులిద్దరికీ వస్త్రాలు, ఆభరణాలు, భారీ ఎత్తున కానుకలు బహుమానమిచ్చి ఏనుగు నెక్కించి మేళ తాళాలతో ఊరేగించాడు. వారికి ఒక అగ్రహారం కూడా ఇచ్చాడు. వేద పండితులే కించపరచడం ఆ రాజుకు వినోదమైంది. అంతటితో ఆ పండితులిద్దరూ మరింత గర్వించి ఆ నగరంలోని విద్వాంసులందరినీ నోటికొచ్చినట్లు దూషించసాగారు. ఒకనాడు వారు రాజుతో, అయ్యా, మా పాండిత్యము, మా ప్రతిభ ఇక్కడంతా తెలిసిపోవడం వలన ఇక్కడ మాతో వాదానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కానీ వాదన లేకుంటే మేము చేసే పరిశ్రమ వల్ల ప్రయోజనం ఏమిటి? కనుక మీరు సెలవిస్తే మీ రాజ్యమంతటా సంచారం చేసి పండితులందరితో వాదించదలచాము. మీరు అనుమతి ఇస్తే అలా దిగ్విజయం చేసి వారి నుండి జయపత్రికలు తీసుకురాగలము అని చెప్పారు. రాజు అందుకు అంగీకరించి వారిని సగౌరవంగా సాగనంపాడు. వారు ఏనుగులనెక్కి దక్షిణ దిశగా బయలుదేరి ఊరూరా తిరిగి జయపత్రికలు పొందసాగారు. వాళ్ళిద్దరూ ప్రజల జయధ్వానాలతో పర్యటిస్తూ ఒకరోజు కుమసీ గ్రామానికి వచ్చారు. అచ్చడి త్రివిక్రమ భారతి వేదాంగ పారంగతుడని విని ఆయనను దర్శించి, ఏమయ్యా, నీవు వేదజ్ఞుడవైతే మాతో వాదించు, లేకుంటే ఓటమిని అంగీకరిస్తూ మాకు జయపత్రమైనా ఇవ్వు అన్నారు. అందుకు త్రివిక్రమ భారతి, అయ్యా, నాకు వేదం రాదు. వచ్చి ఉంటే నేను కూడా మీలాగే రాజసన్మానాలు అందుకుంటూ భోగాలు అనుభవించేవాడినే కదా. నేను ఈ అరణ్యంలో ముక్కు మూసుకొని కాలక్షేపం చేస్తున్న భిక్షువును.
నాలాంటి వాడిని జయించినా మీకు వచ్చేదేమీ లేదు. మీరు నాతో వాదించడం కేవలం పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేసినట్లే అవుతుంది అని చెప్పాడు. ఆ పండితులు, అయ్యా, మాతో వాదించగలవారు మాకెక్కడా కనిపించలేదు, కనుకనే మాకు లెక్కలేనని జయపత్రాలు లభించాయి. అలాగే నీవు కూడా ఒకటి రాసివ్వు, లేదా మాతో వాదించు అని పట్టుపట్టారు. అప్పుడు ఆ సన్యాసి, వీరికి గర్వం తలకెక్కింది. ఒళ్ళు బై తెలియకుండా సాటి పండితులందరినీ నిందిస్తున్నారు. వీరికి బుద్ధి చెప్పడానికి నా గురుదేవులే సమర్థులు. వారి దగ్గరకు వీరిని తీసుకుపోతానని ఆలోచించుకొని వాళ్లతో ఇలా అన్నాడు. పండితోత్తములారా, నేను స్వతంత్రుడనుగాను. గంధర్వపురంలో మా గురుదేవులున్నారు. వారి ఆజ్ఞ తీసుకొని మీరు కోరినట్లే ఆ రెంటిలో ఏదో ఒకటి చేయగలను. మీరు కూడా నా వెంట గంధర్వపురానికి రండి. అందుకు ఆ మదాంధులు అంగీకరించి గంధర్వపురానికి బయలుదేరారు. త్రివిక్రమ భారతి వినయంతో కాలినడకను వెళుతుంటే ఆ దుష్టులిద్దరూ ఏనుగు మీద కూర్చొని వెళ్తున్నారు. సాధు సత్పురుషుల వద్దకు అలా వెళ్లడం వలన ఆయుక్షీణం అవుతుందన్న శాస్త్రవాక్యాన్ని కూడా వాళ్ళు లెక్క పెట్టలేదు. గంధర్వపురంలో మఠం చేరుకున్నాక త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి ఆనంద బాష్పాలు కారుస్తూ గద్గద స్వరంతో ఆ కుపండితుల సంగతి విన్నవించి, పరాత్పర, గుడ్లగూబ సూర్యుని చూడలేనట్లే అజ్ఞానాంధులు మెరుగలేరు. మీ చేత వారికి హితం చెప్పించడానికై వారిని ఇక్కడికి తీసుకువచ్చాను. ఈ మదాంధుల బారి నుండి నన్ను వేదధర్మాన్ని కాపాడండి. మీ ఆజ్ఞ కోసం వచ్చాను. మీరేది చేయమంటే అది చేస్తాను అని ప్రార్థించాడు. వాళ్ళు, మా కాలం వ్యర్థమైంది. ఇతడు జయపత్రం ఇవ్వడు, వాదభిక్ష ఇవ్వడు. మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాడు గనక మీ గురు శిష్యుల్లో ఎవరైనా ఆ రెంటిలో ఏదో ఒకటి చేసి తీరాలి అన్నారు. శ్రీగురుడు నవ్వుతూ ఆ దుష్టులతో ఇలా అన్నారు. అయ్యా, మీ వంటి వేద విధులకు వాదించడం వలన కలిగే ప్రయోజనం ఏమున్నది? వాదంలో సాటి విపురులను ఇలా పరాభ్రవించినందువలన మీకు కలిగే లాభమేమిటి? యతులమైన మాకు జయించడం వల్ల వచ్చే గౌరవము, ఓడినందువలన చిన్నతనము ఏమీ కలగవు. అటువంటి మా వలన మీకేం ప్రయోజనం అన్నారు. అందుకు వారిద్దరూ, అలా అయితే ఇంతకుముందు పండితులందరూ ఇచ్చినట్లు త్రివిక్రముడు జయపత్రం ఇవ్వక మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చాడు? కనుక మీ ఇద్దరిలో ఎవరైనా సరే మాతో వాదానికి రండి, లేకుంటే జయపత్రమైనా ఇవ్వండి అని పట్టుబట్టారు. అప్పుడు శ్రీగురుడు నవ్వి, అయ్యా, వేదం సంపూర్ణంగా తెలుసుకోవడం బ్రహ్మాదులకే సాధ్యం కాలేదు. వేదాలు అపారమైనవి. అటువంటప్పుడు వేద విధులు మనం చెప్పుకోవడం విర్రవీగడమే అవుతుంది. ఈ జయపత్రికల వల్ల ప్రయోజనం ఏమున్నది? మా మాట విని ఇకనైనా ఇలాంటి ప్రగల్భాలు మానండి అన్నారు. అప్పుడు వాళ్ళు రోషంతో, అయ్యా, మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడవద్దు. మేము సాంగోపాంగంగా వేదమంతా నేర్చుకున్నాము. మమ్మల్ని మించిన వారు ఎవరూ లేరు అన్నారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. జై గురుదేవ దత్తకు జై. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 26. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు పట్టరాని ఉత్సుకతతో, స్వామి, శ్రీగురుడు విద్యావంతులైన ఆ మూర్ఖులను ఎలా సమాధానపరిచారు అని అడిగాడు. అందుకు సిద్ధముని ఇలా చెప్పారు. శ్రీగురుడు కొంచెం తీవ్రమైన కంఠంతో ఆ మూఢులకిలా బోధించారు. నాయనలారా, మీరు ఈ విధంగా మాట్లాడడం దుస్సాహసమే అవుతుంది. ఎవరైనా వేద విధులు అనుకోవడం దురహంకారమే. వేదాల లక్ష్యం పరమార్థమే గాని ధనము, కీర్తి, అహంకారము గావు. సమదర్శనమే పండిత లక్షణం. నిజానికి వేదాలను సంపూర్ణంగా తెలుసుకున్న వారెవరూ లేరు. వేదము ఆద్యంతరహితము, అపారము. దానిని పూర్తిగా తెలుసుకొనడం బ్రహ్మదేవునికే సాధ్యపడలేదు. పూర్వం భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలిచి బ్రహ్మచర్యం అవలంబించి బ్రహ్మదేవుని వరంతో 3 సార్లు దీర్ఘాయువు పొందాడు. 4 యుగాలు 5,000 సార్లు పునరావృతమైతే బ్రహ్మకొక పగలు. అటువంటిది పూర్వం భరద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో 3 బ్రహ్మదివసాలు గురువు వద్ద నేర్వడానికి చాలక తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కరించి, వేదం పూర్తిగా నాకే తెలియదు, నీకు వేదరాశిని చూపుతాను చూడు అని చెప్పి కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న మేరు పర్వతాల వంటి అపారమైన వేదరాశులను చూపాడు. భరద్వాజుడది చూచి భయపడి, అయ్యో, నేను ఇంతకాలం పఠించిన వేదమంతా కలిసి ఇందులో ఒక్క పిడికిడైనా లేదే. వేదమంతా అధ్యయనం చేయడం ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందా అని తలచి, నాకు అవసరమైనది మీరే నిర్ణయించి ప్రసాదించండి అన్నాడు. అప్పుడు బ్రహ్మ అనంతమైన ఆ వేదరాశి నుండి 3 పిడికిళ్ళు తీసి అతనికి ప్రసాదించి, ఇదంతా అధ్యయనం చేసేంత వరకు నీవు జీవింతువుగాక అని వరమిచ్చాడు. కానీ ఆ 3 పిడికిళ్ళ వేదము అధ్యయనం చేయడమే అతనికి ఇంతవరకు పూర్తి కాలేదు. కనుక సాక్షాత్తు నారాయణుడే బాదరాయణుడిగా అవతరించి వేదాన్ని 4 భాగాలుగా విభజించి
వాటిని పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అను శిష్యులకు ఒక్కొక్క వేదం చొప్పున తెలిపాడు. వారు కల్పాంతం వరకు అభ్యసించి కూడా వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోయారు. అటువంటప్పుడు అల్పాయుష్కులైన మీరు 4 వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేశామనుకోవడం ఎంత తెలివి తక్కువ! వేదమంతా నేర్వగలగడం ఏ ఒక్కరికీ సాధ్యం కాదు గనుకనే వ్యాసుడు దానిని 4 భాగాలుగా విభజించాడు. ఋగ్వేదాన్ని పైలుడనే శిష్యునికి బోధించి దానిని ధ్యానించడానికై దానిని గురించి ఇలా చెప్పాడు. ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదము, ఆత్రేయస గోత్రం, గాయత్రీ ఛందం. ఋగ్వేదానికి అధిదేవత బ్రహ్మ, ఎర్రని వర్ణము, తామర రేకుల వంటి కళ్ళు, సుస్పష్టమైన కంఠము, గిరిజాల జుట్టు, వంకమీసము కలిగి 2 మూరల పొడవైన దేహం కలిగి ఉంటాడు. నీవు ఆ రూపాన్ని ధ్యానించు. దీనిలో చర్చ, శ్రావకము, చర్చకము, శ్రవణీయపారము, క్రమపారము, జట, రథక్రమము, దండక్రమము అనే భాగాలున్నాయి. ఆ క్రమం ప్రకారమే దానిని పారాయణ చేయాలి. ఈ వేదానికి అశ్వలాయని, సాంఖ్యాయని, శాకల, భాష్కల, మాండుకేయులనే 5 శాఖలున్నాయి. వాటిని ఆనాడు వ్యాసుడు పైలునికి చెప్పాడు గాని ఈనాడు వాటిని సంపూర్ణంగా చదివిన వారెవరు? తర్వాత వ్యాస మహర్షి తన 2వ శిష్యుడైన వైశంపాయనునికి యజుర్వేదం చెప్పి దాని లక్షణాలు ఇలా చెప్పారు. యజుర్వేదానికి ఉపవేదము ధనుర్వేదము, భారద్వాజస గోత్రము, త్రిష్టుప్ ఛందస్సు. దీనికి రుద్రుడు అధిదేవత. సన్నగా ఉండి చేతిలో కపాలం ధరించి సుమారు 5 మూరలు పొడవున్న తామ్రవర్ణ శరీరం కలిగి ఉంటాడు. దీనికి గల 85 శాఖల్లో ఇప్పుడు 18 మాత్రమే మిగిలిన్నాయి. యజుర్వేదము యజ్ఞ విధానాన్ని విశేషించి వివరిస్తుంది. మంత్ర బ్రాహ్మణ సంహిత అనేది దీనికి మూలం. ప్రతిపదము, అనుపదము, ఛందస్సు, భాష, ధర్మము, మీమాంస, న్యాయము, తర్కము అనే 8 దీనికి ఉపాంగాలు. శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము అనే 6 అంగాలు దీనికి ఉన్నాయి. ఇంత విస్తారమైన ఈ యజుర్వేదాన్ని వైశంపాయనునికి వివరించి చెప్పి వేదవ్యాసుడు 3వ శిష్యుడైన జైమినికి సామవేదాన్ని ఇలా వివరించాడు. దీనికి ఉపవేదము గంధర్వము, విష్ణువు అధిదేవత, జగతి ఛందస్సు, కాశ్యపస గోత్రము. దీని ధ్యేయమూర్తి మెడలో పూలదండ, మొలకు తెల్లని వస్త్రము, చర్మము, దండము ధరించి 6 మూరల పొడవు కలిగి ఉంటాడు. ఆయన శరీర ఛాయ తెలుపు, శమము, దమము మొదలైన దైవీ సంపద గలవాడు. సామవేదానికి 1000 శాఖలున్నాయి. ఇట్టి సామవేదాన్ని పూర్తిగా పఠించిన వారెవ్వరూ లేరు. వ్యాసమహర్షి సుమంతుడనే శిష్యునికి అధర్వణ వేదం చెప్పి దీనికి అస్త్రరూపం ఉపవేదము, గోత్రము బైజానకము, ఇంద్రుడు అధిదేవత, త్రిష్ఠుప్ ఛందస్సు. అధర్వణ వేద పురుషుడు తీక్ష్ణమైన ఆకారము, నల్లని వర్ణము గల కామరూపుడు, ఏకపత్ని వ్రతుడు, 7 మూరల పొడవు. ఈ వేదానికి 9 శాఖలు, 5 కల్పాలు ఉన్నాయి. పూర్వం అన్ని వేదాలను సాంగోపాంగంగా నెరవగల యోగ్యత గల వర్ణాశ్రమాచార నిరతులెందరో భరతభూమిలో ఉండేవారు. కనుకనే వేదాలన్నీ నిలువగలిగాయి. ఈ కలియుగంలో బ్రాహ్మణులు కర్మభ్రష్టులవుతున్నారు గనుక ఈ మంత్రాలలో శక్తి లోపిస్తున్నది. పూర్వపు బ్రాహ్మణుల్లో దేవత్వము, మహత్తు ఉండేవి. అందుకే వారిని భూసురులు అనేవారు. రాజు కూడా వారిని సేవించేవాడు. వారెంత ధనమిస్తానన్నా లెక్క చెయ్యక భోగాల పట్ల నిర్లిప్తులుగా ఉండేవారు. వేదాధ్యయన బలం వలన త్రిమూర్తులు కూడా వారికి అధీనులై ఉండేవారు. ఇంద్రాది దేవతలు కూడా వారిని సేవిస్తుండేవారు. మాట మాత్రం చేత గడ్డిపరకను మేరుపర్వతంగాను, మేరుపర్వతాన్ని గడ్డిపరకగాను మార్చివేయగలిగి ఉండేవారు. జగత్తంతా దేవతలకు అధీనము. దేవతలందరూ మంత్రాధీనులు. మంత్రాలన్నీ బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేవి. వారిని విష్ణువు కూడా పూజించేవాడు. కానీ ఈ కలియుగంలో బ్రాహ్మణులు ధనాశతో హీనులకు లొంగి మ్లేచ్చుల ఎదుట కూడా వేదం చదువుతున్నారు. అట్టివారి ముఖమైనా చూడకూడదు. అటువంటప్పుడు మీరు వేదవేత్తలమని విర్రవీగుతూ ద్విజులందరినీ ఈ విధంగా అవమానించడం వల్ల మీకు ఒరిగేదేమిటి? మీకు ఇట్టి దుస్సంకల్పాన్ని ప్రేరేపించిందెవరు? మిమ్మల్ని మీరు పొగుడుకొని జయపత్రాలు పోగు చేసుకొనటమే గాక త్రివిక్రముని కూడా జయపత్రికనివ్వమంటున్నారే. ఇలాంటి దురహంకారంతో లేనిపోని కష్టాలను కొలతించుకోవద్దు. ఇకనైనా మా మాట విని మీరు వెళ్ళండి అన్నారు. కానీ ఆ మూర్ఖులు తమ పట్టుదల వదలక వాదమైనా చెయ్యమని లేక జయపత్రికనైనా ఇవ్వమని కోరారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. జై గురుదేవదత్తకు జై. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 27. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః.
నామధారకుడు పట్టరా అనే ఆసక్తితో అటు తర్వాత ఏం జరిగింది స్వామి అన్నాడు. సిద్ధుడు ఇలా చెప్పారు. శ్రీగురుడు ఎంత చెప్పినా వారు వినలేదు. అప్పుడు శ్రీగురుడు వారితో, అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాము అని అటుప్రక్కగా పోతున్న ఒకరిని పిలిచి, నీవెవరు, నీ కులమేది, నీ దేవురు, ఎక్కడికి పోతున్నావు అని అడిగారు. అతడు, అయ్యా నేను కడజాతివాణ్ణి, నన్ను మాతంగుడంటారు, నేను ఈ ఊరి బయట ఉంటాను, ఈనాటికి నాపై మీకు దయ కలిగింది అని నమస్కరించాడు. అప్పుడు శ్రీగురుడు అతనిపై తమ కృపాదృష్టి సారించి శిష్యునికి తమ దండమిచ్చి దానితో నేల మీద 7 గీతలు గీయించారు. అప్పుడు ఆ చండాలుని మీద విభూతి జల్లి వానిని ఒక్కొక్క గీత దాటమని చెప్పారు. అతడు మొదటి గీత దాటగానే ఆయన, నీవెవరు అని అడిగారు. నేను వనరక్షకుడైన భిల్లుడను అన్నాడతడు. అతను రెండవ గీత దాటి, నేను రావణుడనే కిరాతకుణ్ణి అన్నాడు. మూడవ గీత దాటి, నేను గాంగేయుడనే జాలరిని అని. 4వ గీత దాటి, శూద్రుడనైన రైతును అని. 5వ గీతను దాటి, నేను సోమదత్తుడనే వైశ్యుణ్ణి అని. 6వ గీత దాటి, గోవర్ధనవర్మయ్య అనే క్షత్రియుణ్ణి అని. 7వ గీత దాటి, నేను వేదవిదుడను అధ్యాపకుడను అయిన బ్రాహ్మణుడను అని వెనుకటి జన్మల్లో తానెవరో చెప్పాడు. అప్పుడు శ్రీగురుడు, నీవు వేదజ్ఞుడివైతే వాదంలో ఈ విప్రులను జయించు అన్నారు. అతడు వెంటనే వేదగానం చేసి వారితో చర్చకు సంసిద్ధుడయ్యాడు. అది చూచి ఆ కుపండితులకు భయంతో నోరెండింది, కడుపులో నొప్పి ఆరంభమైంది. అప్పుడు వారు స్వామి పాదాలపై పడి, స్వామి, సాక్షాత్తు పరమేశ్వరులైన మిమ్ము ధిక్కరించాము, బ్రాహ్మణులను దూషించాము, మాకు విద్య నేర్పిన గురువు ఆదేశం ఉల్లంఘించి మ్లేచ్చుల ఎదుట వేదం చెప్పి అతని ఆ సత్కారానికై ఆశపడ్డాము. మీరు సర్వసమర్థులు, మీ మహిమను తెలుసుకొనడం మా తరం కాదు, మమ్మల్ని ఉద్ధరించండి అని వేడుకున్నారు. అప్పుడు స్వామి, మీరు బ్రాహ్మణ దూషణ ధర్మోల్లంఘన చేసి ఎందరినో బాధించారు కనుక ముందు జన్మలో బ్రహ్మరాక్షసులవుతారు, చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా అన్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీగురుని పాదాలపై పడి తమను కరుణించి తరుణోపాయం చెప్పమని ప్రార్థించారు. అప్పుడు స్వామి, విప్రులారా, మీకు పశ్చాత్తాపం కలిగింది కనుక మీ పాపంలో కొంత భాగం నశించింది. ఇక మీరు బ్రహ్మరాక్షసులుగా 12 సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణుని వలన వేదంలోని నారాయణ అనువాకం వినడం వలన మీకు పిశాచత్వం తొలగి ద్విజులై సద్గతి పొందుతారు అన్నారు. వారు శ్రీగురుని వద్ద సెలవు తీసుకుని గ్రామ పొలిమేరకు చేరేసరికి వారిద్దరికి గుండె నొప్పి వచ్చింది. నదీ తీరానికి చేరేసరికి అది తీవ్రమై మరణించి రాక్షసులై 12 సంవత్సరాలు అక్కడే నివసించారు. తర్వాత అక్కడ ఒక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతుంటే వారు అతనికి ఆ నారాయణానువాకం ఉపదేశించారు. ఆ తర్వాత ఆ సద్బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని ఆ పుణ్యఫలం వలన పాప విముక్తులయ్యారు. 7 జన్మల క్రిందట తాను వేదవిదుడనన్న స్మృతి కలిగిన ఆ చండాలుడు స్వామికి నమస్కరించి, సద్గురోత్తమా, మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు, పూర్వజన్మలో వేదవిదుడనైన నేను ఈ జన్మలో కడజాతివాణ్ణి ఎలా అయ్యాను? త్రికాలజ్ఞులైన మీరు నాకు ఈ జన్మ ఏ కారణం వచ్చిందో తెలుపవలసింది అని వేడుకున్నాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. జై గురుదేవ దత్తకు జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.